వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ థాట్స్ బై క్వీన్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను లాంగ్ బ్యాక్ తీసుకున్న కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రైజెస్ అయితే చాలా వరకు డ్రాప్ అయ్యాయి అనమాట, అందుకని మళ్ళీ షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో అయితే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ కలెక్షన్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మొత్తం కూడా మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ దానిలో మొత్తం మనకి సీజెడ్ స్టోన్స్ అయితే యూజ్ చేశారనమాట. ఆ స్టోన్స్ వల్ల భలే షైన్ అవుతా ఉంటుంది. అండ్ ఈ నెక్ సెట్ కి హైలైట్ ఏంటంటే మనకి కింద ఇలా గ్రీన్ మోనాలిసా బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి. దాని వల్ల లుక్ మాత్రం ఇంకా హైలైట్ అయింది. సో ఇది మనం శారీస్ మీదకైనా లెహంగాస్ మీదకైనా చక్కగా సెట్ అయిపోతుంది. ఎల్డర్స్ కైనా బాగుంటుంది అనమాట. అండ్ ఈ నెక్ సెట్ కాస్ట్ అయితే మనకి మీషోలో 733 రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ప్రైస్ అయితే డ్రాప్ అయింది అనమాట. అండ్ ఈ సెట్ కి రేటింగ్స్ కూడా చాలా పాజిటివ్ గా అయితే ఉన్నాయి. దీనిలోనే మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. మంచి యూనిక్ లుక్ అయితే వచ్చేస్తుంది. క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అద్రిపోయింది. సో మనకి పెండెంట్ షేప్ లోనే ఇలా చాందబాలి టైప్ ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఇచ్చారనమాట. సో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనం డే మొత్తం క్యారీ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్. ఈ సెట్ అయితే నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అయితే ఈ సెట్ కాస్ట్ 800 అలా ఉండే, బట్ ఇప్పుడైతే జస్ట్ 680కే వచ్చేస్తుంది అనమాట. ప్రైస్ మాత్రం చాలా వరకు అయితే డ్రాప్ అయింది. అండ్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్ గా అయితే వస్తుంది. అండ్ ఈ డిజైన్ మాత్రం నాకైతే చాలా యూనిక్ గా అనిపించింది, అందుకే ట్రై చేశాను. లాకెట్ లో వచ్చేసి మనకి ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తో వస్తుంది. కింద అయితే రైస్ పల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటుంది. దానివల్ల లుక్ మాత్రం ఇంకా హైలైట్ అయింది. అండ్ చైన్ లో అయితే మొత్తం మనకి రూబీ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. చూడటానికి సింపుల్ గా ఉన్నా పెట్టుకుంటే మాత్రం మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. సింపుల్ గా శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా అద్రిపోతుంది. అండ్ ఈ నెక్ సెట్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ విషయం అయితే అస్సలు డౌట్ అవసరం లేదు. దీనికి ఇలా చిన్నగా పీకాక్ డిజైన్ తో ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సింపుల్ గా చాలా బాగున్నాయి. చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది అనమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి. లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్. ఇది కూడా నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అయితే ఈ నెక్ సెట్ కాస్ట్ నాకు 700 రేంజ్ లో పడింది, బట్ ఇప్పుడైతే జస్ట్ మనకి 590 రేంజ్ లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ నెక్ సెట్ కి అయితే మీషోలో 5 స్టార్ రేటింగ్ అయితే ఉందన్నమాట. అంత బాగుంది ఈ కలెక్షన్ మాత్రం. మొత్తం కూడా మనకి పైన సీజెడ్ ఫినిషింగ్ తో ఇచ్చేసి కింద రూబీ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. సో కింద పల్స్ హ్యాంగ్ అవడం వల్ల లుక్ మాత్రం ఇంకా హైలైట్ అయింది. బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా అయితే ఇచ్చారు. సో డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా అద్రిపోతుంది, సింపుల్ అండ్ ఎలిగెంట్ గా. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ చూస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగుందో. దీనికి ఇలా సింపుల్ గా ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్. ప్రెసెంట్ అయితే మనకి ఇన్విజిబుల్ చైన్స్ భలే ట్రెండింగ్ అవుతున్నాయి కదా. మీషోలో మాత్రం చాలా కలెక్షన్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ వాటిలో నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. చూడగానే నచ్చేసింది అనమాట, అందుకే వెంటనే ఆర్డర్ చేశాను. దీనిలో ఇంకా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఓన్లీ లాకెట్ కోసమే తీసుకున్నాను. లాకెట్ వచ్చేసి మనకి ఇలా విక్టోరియన్ అయితే యూజ్ చేశారు. కింద అయితే మనకి ఇలా మోనాలిసా బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి. చైన్ లో కూడా అక్కడక్కడ బీడ్స్ ఇవ్వడం వల్ల లుక్ మాత్రం ఇంకా హైలైట్ అయిపోయింది. ఈ నెక్ సెట్ అయితే ఇప్పుడు జస్ట్ మనకి 490 రేంజ్ లోనే అవైలబుల్ ఉంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా అద్రిపోతుంది. క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్ గా అయితే ఇచ్చారు. అండ్ ఈ లాకెట్ అయితే మనకి డిటాచబుల్ అయితే కాదనమాట. ఈ చైన్ ని నేను 1 మంత్ బ్యాక్ తీసుకున్నప్పుడు నాకు 550 రేంజ్ లో అయితే పడింది, బట్ ఇప్పుడు మాత్రం చాలా వరకు అయితే ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. 490, 480 రేంజ్ లోనే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సెట్ కి వచ్చేసి మనకి ఇలా చిన్నగా ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టడ్ టైప్ లో ఇచ్చి కింద అయితే పల్స్ హ్యాంగ్ అవుతా ఉంటాయి. సింపుల్ గా ఎలిగెంట్ గా అద్రిపోతుంది. సో అసలు మిస్ చేసుకోకండి. లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా అద్రిపోవాల్సిందే. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్. ఇది కూడా నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అయితే ఇది 650 రేంజ్ లో ఉండే, బట్ ఇప్పుడైతే జస్ట్ 550కే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే మినీ చోకర్ లా వస్తుంది అనమాట. ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మిడిల్ లో అయితే మనకి ఇలా పెండెంట్ అయితే ఇచ్చారు.
అండ్ నెక్ సెట్ ఓవరాల్ మనకి ఇలా సీజెడ్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చైన్ లెంత్ కూడా మనకి చాలా బ్రాడ్గా అయితే ఇచ్చారనమాట. సో హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో సింపుల్గా డ్రెస్సెస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా శారీస్ మీదకైనా అద్రిపోతుంది. దీన్ని మినీ చోకర్లా పెట్టుకొని లాంగ్ హారం పెట్టుకుంటే లుక్ మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారు. అండ్ పెండెంట్ షేప్లోనే ఇలా చిన్నగా స్టడ్ టైప్లో ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. సో అసలు మిస్ చేసుకోకండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్. ఇలాంటివి నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను అనమాట తీసుకుందామని, బట్ ఫైనల్గా అయితే తీసుకున్నాను. ఇవి మనకి మీషోలోనే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ట్రెండింగ్లో అయితే రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి నేను మినీ చోకర్లో అయితే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. మొత్తం కూడా మనకి సీజెడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. మిడిల్లో మనకి ఇలా మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూస్ చేశారు. దానిలో వచ్చిన స్టోన్స్ కూడా భలే షైన్ అవుతా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారు. అండ్ చైన్ లెంత్ కూడా మనకి పొడవుగానే వస్తుంది అనమాట. కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది. అండ్ దీని అయితే మనం 2-in-1గా కూడా యూస్ చేసుకోవచ్చు. బాజు బ్యాండ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ చోకర్ని. అండ్ దీనికి పెండెంట్ షేప్లోనే మనకి ఇలా ఇయర్ రింగ్స్ అయితే బుట్టలు వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి ఈ బుట్టలు కూడాను, చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటాయి. సో ఓవరాల్ సెట్ మాత్రం అద్రిపోయింది. ఇది వచ్చేసి మనకి 400 to 500 రేంజ్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. లింక్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ కలెక్షన్స్ కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు.